నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా ఆయన మాటలే మనకిప్పుడు గుర్తొస్తున్నాయి. ఏంటి అంటే వాస్తవానికి ఒక పక్కన చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడాకి సంబంధించినటువంటి నిధులు ఎలా వాడారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన నీతులు జనాలకు చెప్తాడు కానీ కన్న కొడుకు చెప్పుకోలేకపోయాడా? అదేవిధంగా చూసుకుంటే ఈరోజు సంచలనం కింద మారినటువంటి ఒక మరో వ్యక్తి పేరు ఏంటి అంటే సజ్జల భార్గవ్ గారు. ఆయన 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాను పూర్తిగా మెయింటైన్ చేయడంతో పాటు మిగతా కంపెనీలలో కూడా ఆయన షేర్లు ఉన్నాయనేది ఈరోజు బయటపడింది. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి క్విడ్ ప్రోకో దీంట్లో ఇన్వాల్వ్ అయిందా? వాస్తవానికి క్విడ్ ప్రోకో అనగానే మనకు గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డొల్ల కంపెనీలు పెట్టి, షెల్ కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలకు అసలుకి ఆ కంపెనీ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ కంపెనీకి అడ్రస్ ఉండదు, ఏది ఉండదు. ఆ కంపెనీ ఓన్లీ కంప్యూటర్లోను పేపర్ మీద మాత్రమే కనిపిస్తుంది. అయితే క్విడ్ ప్రోకోకు సంబంధించి డొల్ల కంపెనీలలో అసలు 10 రూపాయలు కూడా విలువ రానటువంటి యొక్క షేర్లు ఏవైతే ఉన్నాయో అసలు ఆ కంపెనీ ఉండదు. ఆ కంపెనీకి సంబంధించిన కనీసం ల్యాండ్ ఉండదు, అక్కడ మిషనరీ ఉండదు, 4 కుర్చీలు ఉండవు, ఒక సిస్టమ్ ఉండదు, ఏది ఉండదు. కాకపోతే ఏదో ఒక ల్యాండ్ పేరు చెప్పడం, అడ్రస్ పెట్టడం, అడ్రస్లో పలానా కంపెనీ ఉందనగానే ఆ కంపెనీలకు సంబంధించి ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూర్చొని దాదాపు 1,00,000 కోట్లు. దీని గురించేగా జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకోకు సంబంధించి దాదాపు 43,000 కోట్లు జప్తు చేసుకున్నారు. ఈడీ అండర్లో ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నీతులు చెప్పేటప్పుడు నిజంగా వాస్తవానికి పురాణాల్లో నుండి వాల్మీకి గారు కూడా పనికి రారేమో అని చెప్పి అనిపించేటట్లు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేటువంటి మాటలు అంత వినసొంపుగా ఉంటాయి. ఎంత చక్కగా చెప్తారంటే ప్రవచనాలు కూడా చెప్పేవాళ్ళు అంత చక్కగా చెప్పరు. అలాంటి ప్రవచనాలకి మించినటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కన్న కొడుకుతోని సోషల్ మీడియాలో ఆఖరికి మహిళల్ని కనీస గౌరవించకుండా ఎలాంటి బూతులు రాయించారండి. 2019 నుంచి 24 దాకా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లైనటువంటి ఒక వైఎస్ షర్మిల గారిని ఎలాంటి మాటలు అనిపించారు? ఆ టైంలో సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్ మొత్తం కూడా సజ్జల భార్గవేగా. అయితే ఇదంతా పక్కన పెడితే అదంతా ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ విచారణ పాల్గొని రావడం అదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఒక మరో వార్త ఏంటి అంటే ఎన్నెందు వెతికినా అందందు గలడు అన్నట్టుగా మనకి సజ్జల భార్గవ్ గారు పాపం సకల శాఖ మంత్రి తండ్రి అయినప్పుడు సకల స్కాముల్లో నేను కాకూడదా అనేటువంటి ఒక ధోరణిలోకి వచ్చాడేమో తెలియదు కానీ మొన్నటిదాకా సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉంటూ అందరినీ కూడా బూతులు తిట్టించి ఏదైతే కనీసం మహిళలకు గౌరవం ఇవ్వకుండా చేసినటువంటి ఒక సజ్జల భార్గవ్ అలాంటి వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నాడు. ఏంటిది లిక్కర్ స్కామ్ లో ఎలా ఉంటాడు? అదెలా సాధ్యం అంటే ఖచ్చితంగా సకల శాఖ మంత్రి తండ్రి అయినప్పుడు ఖచ్చితంగా కొడుకు కూడా అదే అలవాట్లు వస్తాయిగా. అయితే దీనికి సంబంధించి తిరుపతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, పలు చోట్ల ఒకేసారి సోదాలు జరిపింది సిట్ బృందం. అయితే ఈ సిట్ బృందం సంబంధించినటువంటి ఒక సోదాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో ఏమన్నారండి? మద్యం అనేది మాకు పడదు, మా అమ్మకు నేను మాట ఇచ్చాను, మా అమ్మకు నేను ఒట్టేశాను, నేను ఒట్టి తీసి గట్టును పెట్టలేను, ఒట్టేసే మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనేనమ్మా అని చెప్పేసి అన్నటువంటి ఒక వ్యాఖ్యలు, ఛత్రపతి డైలాగులు ఇప్పుడు కన్న కొడుకు కొన్ని పెట్టినటువంటి కంపెనీలలో ఈ రోజు బయటపడుతున్న నిజాలు ఏంటి అంటే హైదరాబాద్లో ప్రశాంతి హిల్స్ ఏవైతే ఉందో అక్కడ బీమ్స్ స్పేస్ ఎల్ఎల్పి బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటువంటి కంపెనీలో హైదరాబాద్ ప్రశాంతి నగర్లో అక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరయ్యా అంటే ఒకటి సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే ప్రద్యుమ్న. ఈ ముగ్గురు కలిసి ఒక కంపెనీని పెట్టినట్టుగా చూస్తూ వస్తున్నాం. దీంట్లో లిక్కర్కి సంబంధించి ఏదైతే మనకి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి మేజర్ షేర్ అంటే
అధిక వాటా ఏదైతే ఉందో అవంతా కూడా మేజర్ షేర్ లిక్కర్ నుంచి వచ్చిందంతా కూడా బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పి సోదాలు చేస్తానికి అని చెప్పేసి సిట్కి సంబంధించిన పోలీస్ అధికారులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అదేగా దాదాపు 8 గంటల పాటు సోదాలు చేసిన తర్వాత సిట్ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యేటువంటి కొన్ని నిజాలు తెలిసాయి. అది ఏంటి అంటే వాస్తవానికి ప్రశాంతి నగర్ సంబంధించి ఏదైతే బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అరే హైదరాబాద్లో ఇంత పెద్ద కంపెనీ అంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది, చాలా పెద్ద భూభాగం ఉంటుంది, అసలు పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్తే లోపలికి అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎలాగా ఉంటారు ఏంటి అనే దానిపైన వాళ్ళు ఆలోచిస్తూ వెళ్ళారట. కానీ వెళ్ళేసరికి అదొక ప్రశాంతి హిల్స్లో 35 ఫ్లాట్ నంబర్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క జస్ట్ ఒక చిన్న ఫ్లాట్ ఒకటి ఉంది. ఈ ఫ్లాట్కి వెళ్ళి చూసేసరికి అక్కడ కనీసం ఒక 4 కుర్చీలు లేవు, ఒక టేబుల్ లేదు, ఒక సిస్టము లేదు, 2 మనుషులు లేరు, కనీసం అక్కడ ఎవరైనా చూస్తానికి ఒక వాచ్మెన్ లాంటి వాడు కానీ లేదంటే అక్కడ హెల్ప్ చేసేటువంటి వర్కర్ కానీ ఎవరూ లేరు. జస్ట్ ఇక్కడ ఏదైతే ప్రశాంతి హిల్స్ సంబంధించి హిల్ సంబంధించి 35 ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ జస్ట్ ఫర్ ఒక అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఒక అడ్రస్లో మేము ఇది చేస్తున్నాం అని చెప్పి గతంలో మనం చూసాం. ఏదైతే దాదాపు మనకు సంబంధించి 7 డెన్నులు బయటపడ్డాయి. ఈ 7 డెన్నుల్లో కూడా జస్ట్ కాటన్స్ పొద్దునే రావడం, రాత్రి వెళ్ళిపోవడం, మళ్ళీ పొద్దునే రావడం, రాత్రి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అలాగనే ఇక్కడ కూడా ఏమైనా డంప్స్ ఏమైనా క్రియేట్ చేశారంటే అక్కడ కూడా ఎటువంటి డెన్ను లేదు, దాంట్లో డబ్బులు లేవు. కానీ మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఏదైతే శంషాబాద్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికాయి. ఈ 11 కోట్లు దొరికిన తర్వాత ఇక్కడ కూడా ఏమైనా దొరుకుతాయని చెప్పి చాలా వరకు సెర్చ్ చేశారు కానీ అక్కడ ఏమీ దొరకలేదు. అయితే ఇదే అడ్రస్ ఏదైతే ఉందో ప్రశాంతి హిల్స్ 35 ఏదైతే ఉందో ఇక్కడే మరికొన్ని కంపెనీలు కూడా బయటపడ్డాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టు సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరు డైరెక్టర్లతో పాటు ప్రద్యుమ్న కూడా ఉన్నాడని చెప్పి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏదైతే ఇదే అడ్రస్ ప్రశాంతి హిల్స్ సంబంధించి 35 ఫ్లాట్ నంబర్ ఏదైతే ఉందో దాంట్లో మరికొన్ని కంపెనీలు కూడా బయటపడ్డాయి. మరికొన్ని కంపెనీలు ఏంటి అంటే ఈషా ఇన్ఫ్రా, అదేవిధంగా చూసుకుంటే ఈషా హౌసింగ్, అదేవిధంగా చూసుకుంటే చాలా హైలైట్ అయిన అంశం ఏంటంటే ఇక్కడ ఎసెన్షియల్ ఫుడ్స్, ఇలా దాదాపు 3 నుంచి 4 కంపెనీలు ఓన్లీ ప్రశాంతి హిల్స్ ఫ్లాట్ నెంబర్ 35 దొరికింది. ఇవి బాగా గుర్తెచ్చుకుంటే మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్రస్ లేదు, ఒక కుర్చీ ఉండదు, కనీసం ఒక గోడ ఉండదు, ఒక టేబుల్ ఉండదు, ఒక మనిషి ఉండడు. కానీ అనేక సూట్ కేస్ కంపెనీలు, అనేక డొల్ల కంపెనీలు, ఆ కంపెనీలో కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక టర్న్ ఓవర్, షేర్లు అమ్ముకోవడం, షేర్లు కొనడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దానికి రావడం, అటు నుంచి అంటే ఎవరికి అర్థం కాకుండా సాలిపురుగు గూడులాగా ఎక్కడ దాని అంతం ఎక్కడ దాని మొదలు కూడా తెలియకుండా చేసినటువంటి దాన్నే క్విడ్ ప్రోకో అంటారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా సేమ్ ఇప్పుడు అదే జరగబోతుంది. అయితే లిక్కర్ స్కామ్ లో ఈరోజు సంచలనం ఏంటి అంటే సకల శాఖ మంత్రి కొడుకు అయినటువంటి ఒక సజ్జల భార్గవ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండడం, అదే విధంగా చూసుకుంటే అసలుకి మద్యంతో మాకు సంబంధం లేదు, మద్యంతో మేము ఎటువంటి వ్యాపారాలు చేయం, మద్యంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని మా అమ్మకి ఒట్టేశానని చెప్పేసి అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సో వీళ్ళకి సంబంధించి కొన్ని ఫుడ్కి సంబంధించిన ఎసెన్షియల్ ఫుడ్స్ అన్నారు. కనీసం ఫుడ్కి సంబంధించి ఫ్రిడ్జ్ అని ఉండాలిగా. కనీసం అసలు ఎక్కడ కూడా వ్యక్తులు లేరు, ఫర్నిచరు లేదు, వ్యవస్థలు లేవు, ఏమీ లేవు. కానీ కోట్ల టర్న్ ఓవర్. దీంట్లో బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే దానికి ఎక్కువ శాతం వాటా వచ్చిందట. మేజర్ షేర్ అది ఏదైతే ఉందో ఆ మేజర్ షేర్ అంతా కూడా బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే దానికి రావడంతో అసలు ఎవరు దీనికి డైరెక్టర్స్ అని చెప్పి చూస్తే ఈ 3 డైరెక్టర్స్గా ఈరోజు బయటపడ్డారు. సో అతి తొందరలో సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్నే కాకుండా లిక్కర్ స్కామ్ లో కూడా బయటపడబోతున్నాడా? అతి తొందరలో సజ్జల భార్గవ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకంటే ఇప్పటికే
అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక నారాయణ స్వామి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్గా ఉండడం, ఆయన్ని కూడా విచారణ చేయడం, చాలా దూకుడుగా సిట్ వ్యవహరించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపో మాపో సిట్కి సంబంధించి ఒక వారం రోజులు గడువు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా నారాయణ స్వామి గారు అయితే విచారణకి వెళ్ళలేదు. నారాయణ స్వామి తర్వాత మనం చూసుకుంటే విజయసాయి రెడ్డికి సంబంధించి విజిల్ బ్లోయర్గా మారిపోయాను, నేను అన్ని నిజాలు చెప్పేస్తా అంటున్నాడు, తను వచ్చి చెప్పాల్సి ఉంది. దాని తర్వాత సజ్జల భార్గవ్, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీంట్లో అరెస్ట్ చేయబోతున్నారా? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళబోతుందా? సో సెప్టెంబర్ ఎండింగ్ లో ఖచ్చితంగా చాలా పెద్ద తిమింగలాలు పడబోతున్నాయని చెప్పి సిట్ ఇప్పటికే కొంత ఒక చిన్న లీకులు అయితే ఇచ్చింది. ఆ లీకుల్లో ఆ పెద్ద తలకాయలు ఎవరు అంటే ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సో రేపో మాపో సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దాని తర్వాత రామకృష్ణారెడ్డి, దాని తర్వాత జగన్ రెడ్డి. సో ఖచ్చితంగా ఒక పెద్ద తిమ్మింగిలాలు అయితే పడబోతున్నాయి. సో మొత్తానికి లిక్కర్స్ కేసు అయితే భారీ మలుపులు అయితే తిరగబోతుంది. సో శుభం కార్డు అతి తొందరలో పడబోతుందని చెప్పి సిట్ చెప్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.